ఆమె నోట ఆ ఒక్క మాటతో రాజకీయ రచ్చకు తెరలేచిందట. ఇంతకాలం తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న ఆమె ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు తెరతీస్తున్నారట. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె ఇక నుండి తనకు తానుగా పార్టీలో కీలకంగా మారాలని, తద్వారా రాజ్యాంగ పదవులు చేపట్టాలని ఆలోచన చేస్తున్నారట. అయితే ఎప్పుడు, ఎక్కడ నుండి, ఎలా పోటీకి సై అనబోతున్నారు అనేది మాత్రం ఇంకా తేలకపోవడంతో ఆమె రాజకీయ వారసత్వ అరంగేట్రం ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో రేకెత్తుతూ ఉందట. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె రాజకీయ అరంగేట్రంపై ఎందుకంత ఆసక్తి? ఈ రోజు లోగుట్టులో చూద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాకే కాదు, విశాఖలోని భీమిలి నియోజకవర్గానికి వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఇంటి వారసురాలు రాజకీయాల్లోకి రాబోతున్నారన్న వార్త ఇప్పుడు రెండు జిల్లాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిన్న శ్రీనుకి గత 2 ఏళ్లుగా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ బాధ్యతలు సైతం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. దీంతో చిన్న శ్రీను నెత్తిన పెద్ద బాధ్యత పడినట్లయింది. ఒకవైపు విజయనగరం జిల్లాలోని పార్టీని ముందుకు నడిపిస్తూనే మరోపక్క భీమిలిలో కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీ అయిన చిన్న శ్రీను కష్టాన్ని గుర్తించిన ఆయన కుమార్తె సిరి సహస్ర గత 1.5 కాలంగా అటు విజయనగరం ఇటు భీమిలి నియోజకవర్గాలలో కలియ తిరగడం, తండ్రి హాజరు కాలేని కార్యక్రమాలకు తాను ప్రతినిధిగా హాజరు కావడం పరిపాటిగా మారింది. అయితే అంతకన్నా ముందే సిరి సహస్ర కరోనా సమయం నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతూ చిరు వ్యాపారులు తోపుడు బళ్లు ఇవ్వడం, నిరాశ్రయులకు ఆసరాగా నిలబడి వారిని ఆదుకోవడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం చిన్న శ్రీను సోల్జర్స్ పేరుతో సేవా సంస్థను కూడా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. వరుస సేవా కార్యక్రమాలు చేస్తూ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలలో మెరుస్తున్న సిరి సహస్ర మరో పెద్ద రాజకీయ నాయకుడి ఇంటి కోడలు కూడా. నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఇంటి కోడలు సిరి సహస్ర. కానీ తన తండ్రి వారసత్వాన్ని తాను తీసుకోవాలని ఆలోచనతో ఎక్కువగా చిన్న శ్రీను కార్యక్రమాలకు ఆమె బాధ్యత తీసుకుని పార్టీలో కలియ తిరుగుతున్నారు. శ్రీను మీద ఉన్న అభిమానం పార్టీలో ఎక్కడికి వెళ్ళినా తన సొంత బిడ్డలా చూడడం మొదలుపెట్టారట కార్యకర్తలు. దీంతో ఆమెలో మరింత ఉత్సాహం పెరిగిందట. చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు, గ్రామస్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయి నాయకుడు వరకు ఎవరి ఇంటిలో కష్టమైన ఆనందమైన సిరి సహస్ర తప్పక హాజరై వారితో మమేకమై వారిని ఓన్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమితో భీమిలి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాసరావు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కేడర్ అనాథల్లా మిగిలిపోయారట. దీంతో జగన్ చిన్న శ్రీను భుజంపై భీమిలి బాధ్యతలు పెట్టారు. కానీ చిన్న శ్రీను అటు విజయనగరం జిల్లాను ఇటు భీమిలిని బాధ్యతలు ఎలా సమన్వయం చేయగలరు అన్న అనుమానాలు రేకెత్తాయి. రాజకీయ వ్యూహంలో భాగంగా తన కుమార్తె సిరి సహస్రాను పార్టీ కార్యక్రమాల భాగస్వామ్యం చేస్తూ తండ్రి కుమార్తెలు కార్యక్రమాలను పంచుకోవడం మొదలుపెట్టారు. సిరి సహస్ర పాలిటిక్స్ లో యాక్టివ్ అయిన నేపథ్యంలో ఆమె రాజకీయ అరంగేట్రం ఎప్పుడు చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల భీమిలిలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తన మనసులోని మాటలను వ్యక్తం చేశారు. తాను తప్పక రాజకీయాలలోకి వస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. దీంతో ఆమె ఎక్కడ, ఎలా, ఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. అంతేకాక ఆమె భీమిలిని ఎంచుకుంటారా లేక విజయనగరం జిల్లాల్లో రాజకీయాలు చేస్తారా అనేది సస్పెన్స్గా మారింది. ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించిన ఆమె జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అంతా సవ్యంగా సాగితే జడ్పీ చైర్మన్ గిరిపై గురి పెడతారా? అలా అయితే విజయనగరం జిల్లాలో ఆమె గెలుపును సులభం చేసే నియోజకవర్గం ఏది? లేదా వచ్చే 2.5 ఏళ్లలో జరిగే అసెంబ్లీకే గురి పెట్టారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ జడ్పీటీసీగా పోటీ చేస్తే ఆ విషయం విజయనగరంలోనే ప్రకటించి ఉండొచ్చు. భీమిలిలో ఎందుకు ప్రకటించారు అనేది కూడా పలువురి బుర్రలను తొలిచేస్తుందట. సిరి సహస్ర జడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటే విజయనగరం జిల్లాలోని సేఫ్ ప్లేస్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. తన తండ్రి చిన్న ప్రస్తుతం మొరకముడిదం జడ్పీటీసీగా ఎన్నికై జడ్పీ చైర్మన్గా ఉన్నారు. దీంతో చిన్న శ్రీను అసెంబ్లీకి వెళతారా? అలా వెళ్తే మొరకముడిదం నుంచి తన కుమార్తె పోటీకి సిద్ధమేనా? లేక అక్కడ బొత్స సత్యనారాయణతో ఉన్న
కుటుంబ కలహాల గెలుపును అడ్డుకుంటాయా అనే టెన్షన్ కూడా నెలకొంది. లేదా డైరెక్టుగా అసెంబ్లీకి గురిపెడితే నెల్లిమర్లలోని తన మామ బడ్డుకొండ అప్పలనాయుడు సీటును త్యాగం చేస్తారా? ఇంకా కాదు అనుకుంటే భీమిలి వైసీపీని నడిపిస్తున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీలో పోటీకి సై అంటారా అనేది ఇప్పుడు 2 జిల్లాల్లోనూ జోరుగా చర్చ జరుగుతుంది.